గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి ఇప్పటి వరకు లినియర్ ఈక్వేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి నేర్చుకున్నాం. 2 మెథడ్స్ ద్వారా. ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్, సెకండ్ వన్ ఎలిమినేషన్ మెథడ్. మరి ఈరోజు లినియర్ ఈక్వేషన్స్ నందు వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాటిని ఈక్వేషన్స్ కింద ఏ విధంగా మార్చాలి, అదేవిధంగా వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, హౌ టు సాల్వ్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, మరి ఇక్కడ సమ్ చూసి చూడండి ఏమి ఇచ్చారు. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons 9:7. The ratio of expenditure is 4:3. If each of them manages to save 2,000 rupees per month, find their monthly income. ఓకే, మరి ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. ఓకే, ఫస్ట్ కన్వర్ట్ ఇంటూ లినియర్ ఈక్వేషన్స్. ఓకే, ఏ విధంగా చేయాలో చూద్దారండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇద్దరు 2 persons ఉన్నారు. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉన్నారు. మరి వీళ్ళు జాబ్ చేస్తున్నారు, ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ 9:7 రేషియోలో ఉందన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఇన్కమ్ 9,000, 7,000 అనుకుందాం ఒకసారి. వీటికి రేషియో వేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 9:7. అంటే ఇక్కడ 1000 క్యాన్సిల్ చేసాం. మరి అదేవిధంగా వాళ్ళ ఇన్కమ్ ఇది కూడా అవ్వచ్చు కదా, 18,000:14,000. ఇప్పుడు కూడా చూడండి 2,000 క్యాన్సిల్ చేసాం, 9:7 వచ్చింది. అదేవిధంగా 27,000, అదేవిధంగా 21,000. మరి ఇక్కడ చూసినట్లయితే 3ని క్యాన్సిల్ చేసాం, 3,000ని. అంటే ఈ విధంగా ఇన్కమ్ ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. అంటే మనం ఎంత క్యాన్సిల్ చేస్తున్నాం, 1000 క్యాన్సిల్ చేస్తే ఇది వస్తుంది, 2,000 అయితే ఇది వస్తుంది, 3,000 అయితే వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ మనకు తెలియదు, క్యాన్సిల్ చేసిన వాల్యూ. కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ అనుకుంటాం అన్నమాట. లెట్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9x. ఓకే, మీకు ఇక్కడ వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు, ఒక నెంబర్ అన్నమాట. అది ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది అన్నమాట. ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఇన్కమ్ ఆఫ్ బి ఎంత అవుతుంది, 7x అవుతుంది. ఎంత అవుతుంది, అది 7x. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ ఎక్స్పెండిచర్స్ అంటే వాళ్ళ ఖర్చు మాట, నెలవారీ ఖర్చు పెట్టేదిగా ఎంత ఖర్చు పెట్టారో వాటి వాల్యూస్కి రేషియో వేస్తే ఎంత వచ్చింది మనకి, 4:3 వచ్చింది అన్నమాట. ఎంత వచ్చింది ఇక్కడ, 4:3. ఓకే, పైన కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ మనం సింప్లిఫై చేస్తే 4:3 వచ్చింది. మనం ఇక్కడ ఏ వాల్యూని క్యాన్సిల్ చేస్తామంటే వైని క్యాన్సిల్ చేస్తాం అనుకుందాం కొంచెంసేపు. ఓకే, అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 4y. సిమిలర్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3y. ఇద్దరు కూడా 2,000 రూపీస్ సేవ్ చేస్తున్నారు. ఎంత సేవ్ చేస్తున్నారు, 2,000 రూపీస్. అంటే ఇన్కమ్ ఏ 9x, ఖర్చు పెట్టింది 4y. అంటే ఇప్పుడు సేవింగ్ ఎలా వస్తుంది, వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ నుంచి ఖర్చుల్లోంచి తీసేగా సేవింగ్ వస్తుంది. దేర్ఫోర్ సేవింగ్స్ బోత్ ఏ అండ్ బి ఇద్దరికి ఒకేలా ఉందన్నమాట. ఈచ్ ఎంతది 2,000 రూపీస్. ఒక్కొక్కసారి సేవింగ్స్ ఆఫ్ ఏ, సేవింగ్స్ ఆఫ్ బి వేరువేరుగా ఇస్తారా, అప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ ఆఫ్ సేవింగ్స్ ఏ ఎంత వచ్చింది, 2,000 రూపీస్. ఇప్పుడు సేవింగ్స్ ఎలా వస్తుందని చెప్పుకున్నాం, ఇప్పుడే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేయాలి. దేర్ఫోర్ 9x - 4y ఈజ్ ఈక్వల్ టు 2,000. ఓకే, ఇక్కడ ఏకి సంబంధించిన వాల్యూస్నే తీసేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకో ఈక్వేషన్ ఎలా వస్తుంది, బి సేవింగ్స్లోంచి బి ఎక్స్పెండిచర్ని తీసేయండి, ఈజ్ ఈక్వల్ టు ఇదంతా వస్తుంది 2,000 రూపీస్.
ఓకే, ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్లని సాల్వ్ చేసినట్లయితే వాళ్ళు అడిగినటువంటి ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో ఈక్వేషన్ ఏమొచ్చినాయి, 9x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 2000. ఇంకొకటి 7x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2000. ఓకే, మీరు నోట్స్లోనే 2 సార్లు వేసాను, వేయకండి, అక్కడ పేజీలో ఉంది కాబట్టి ఇక్కడ వేసాను. ఓకే, నా దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ మీ ఇష్టం, 2 మెథడ్స్లో మీకు ఏది నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను ఎలిమినేషన్ మెథడ్ని ఫాలో అవుతున్నాను. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 4 ఉంది, 3 ఉంది. 4, 3ని ఎల్సిఎం కట్టినట్లయితే 4కి 3కి 12 వస్తుంది కదా, ఆ 12 కింద కన్వర్ట్ చేసుకుందాం. అలాగే మీ ఇష్టం 9, 7ని ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3 పెట్టి మల్టిప్లై చేద్దాం, సెకండ్ ఈక్వేషన్ని మల్టిప్లై విత్ 4. దెన్ ఫస్ట్ ఈక్వేషన్ బికమ్స్ 27x. 3 పెట్టి మల్టిప్లై చేస్తాం, అంతా కూడా 3 9s 3 4s ఈజ్ ఈక్వల్ టు 6000. సెకండ్ ఈక్వేషన్ 4 7s 28x, 4 3s 12y ఈజ్ ఈక్వల్ టు 4 2s 8000. సబ్ట్రాక్ట్ చేద్దాం, ఇక్కడ ఒకే సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా అవుతుంది, ప్లస్ దిస్ బికమ్స్ మైనస్ 27 మైనస్ 28 మైనస్ 6, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2000. ఫ్రమ్ దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2000. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఓన్లీ ఇద్దరి కూడా ఎక్స్పెండిచర్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఎక్స్పెండిచర్స్ మంత్లీ ఇన్కమ్ మాత్రమే అడిగారు కాబట్టి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు ఎక్స్పెండిచర్స్ అడిగితే వైని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నా ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9x ఈజ్ ఈక్వల్ టు 9 into 2000 ఈజ్ ఈక్వల్ టు 18,000 rupees. Similarly, income of B is equal to 7x is equal to 7 into 2000 is equal to 14,000 rupees. In this way we solve. మనకి ఎగ్జామినేషన్లో సమ్స్ ఇలాగే ఇస్తారు అనమాట. జాగ్రత్తగా బాగా ప్రిపేర్ అవ్వండి. మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయడం వస్తే ఈక్వేషన్ తయారు చేయడం, ఈ తయారు చేయడం నేర్చుకున్నట్లయితే ఈ సమ్స్కి 4 మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ మనకి ఎక్స్పెండిచర్ అడిగితే ఏమని చెప్పుకున్నాం, వైని ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ ఎక్స్ నుంచి ఏ ఒక ఈక్వేషన్ తీసుకుంటాం, దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి వైని ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ అంటే 4y, ఎక్స్పెండిచర్ ఆఫ్ బి అంటే 3y. అదే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్. నెక్స్ట్ వన్ చూడండి, the larger of two supplementary angles exceeds the smaller by 18. Find the angles. Okay, ఈ టైప్ సమ్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువ వస్తున్నాయి. సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ మీన్స్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180. దెన్ we say that the two angles are said to be supplementary angles. ఓకే, ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయంటే ఆ 2 యాంగిల్స్ first one exceeds the smaller by 18 degrees. Suppose let bigger angle is equal to x degrees అనుకుందాం, smaller angle is equal to ఫస్ట్ యాంగిల్ సెకండ్ యాంగిల్ మీ ఇష్టం అలాగని తీసుకోవచ్చు, y degrees. ఇప్పుడు ఈ రెండు ఏంటివి, సీన్స్ x, y ఆర్ సప్లిమెంటరీ. రెండు యాంగిల్స్ ఇవి సప్లిమెంటరీ కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 బై డెఫినేషన్ అనమాట. అది ఎక్స్ వై ఆర్ సప్లిమెంటరీ, దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180. నౌ బిగ్గర్ యాంగిల్ ఎక్సీడ్ స్మాలర్ బై 18. ఇప్పుడు బిగ్గర్ యాంగిల్ ఏమనుకున్నాం, ఆల్సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాలర్ యాంగిల్ కన్నా ఎంత ఎక్కువ, 18 ఎక్కువ. అంటే ఇప్పుడు వైకి 18 కలిపితే ఎక్స్ వస్తుంది. నా ఈ వైని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 degrees. ఓకే, 2 ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి. ఇప్పుడు ఏ ఈక్వేషన్స్ అవి,
x plus y is equal to 180. First equation. X minus y is equal to 18. This is second equation. Now solve these two by using either substitution method or elimination method. Here I take elimination method. రెండు చూడండి కోఎఫిషియెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండింటిని కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట. y క్యాన్సిల్ అవుతాయి. 2x ఈజ్ ఈక్వల్ టు 198. x ఈజ్ ఈక్వల్ టు 198/2. x ఈజ్ ఈక్వల్ టు ఎన్ టైమ్స్ అమ్మా 9 times 18 1 8 19 మళ్ళీ 99 degrees వచ్చాను. నా y ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. x plus y ఫ్రమ్ 1 x plus y ఈజ్ ఈక్వల్ టు 180. సబ్స్టిట్యూట్ 99 plus y ఈజ్ ఈక్వల్ టు 180. y ఈజ్ ఈక్వల్ టు 180 minus 99. y ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత వస్తుందమ్మా 81 degrees. Now bigger angle is equal to 99 degrees. Smaller angle is equal to 81 degrees. చూడండి బిగ్గర్ యాంగిల్ స్మాలర్కి 18 కలిపంటే 99 వస్తుంది కదా. ఇంకా మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. రెండు కలిపితే చూడండి 180 రావాలి, సబ్ట్రాక్ట్ చేస్తే 18 రావాలి. ఇదే విధంగా ఇంకొక సమ్ చూద్దాం. Two angles are complementary. The larger angle is 3 degrees less than twice the measure of the smaller angle. Find the measure of each angle. Let bigger angle is equal to x degrees, smaller angle is equal to y degrees. Since x comma y are into a complementary angles, therefore complementary means x plus y is equal to 90 degrees. Okay, x plus y 90 degrees. Now ఇప్పుడు చూడండి ఇంకో రిలేషన్ కావాలి మనకు. ఒక రిలేషన్ వచ్చింది, ఒక ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే హాఫ్ ఆఫ్ ది సమ్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ రావడానికి ఒక కండిషన్ ఇచ్చారు ఇక్కడ చూడండి. లార్జర్ యాంగిల్ ఈజ్ 3 degrees లెస్ దెన్, ఆల్సో లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3 degrees లెస్ అంటే తక్కువ -3. దీనికన్నా మెజర్ ట్వైస్ ది మెజర్ ఆఫ్ స్మాలర్. ట్వైస్ అంటే 2 times స్మాలర్ యాంగిల్ యొక్క ట్వైస్. ఇంకా ఈ విధంగా ఈక్వేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని 2yని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకోండి. x minus 2y ఈజ్ ఈక్వల్ టు -3. నా ఈక్వేషన్లు ఏమొచ్చినాయి చూడండి మనకి. ఫస్ట్ ఈక్వేషను x plus y ఈజ్ ఈక్వల్ టు 90 ఒకటి, x minus 2y ఈజ్ ఈక్వల్ టు -3 ఒకటి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు రెండు కూడా ఏం చేద్దాం, సబ్ట్రాక్షన్ చేసుకుందాం. ఎడిషన్ చేస్తే 2x అయిపోతుంది, ఇక్కడేమో -y వస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తేనే ఒక వేరియబుల్ ఎలిమినేట్ అవుతుంది. ఇవన్నీ కూడా సింబల్స్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. x మైనస్ x క్యాన్సిల్ అవుతాయి. y ప్లస్ 2y 3y ఈజ్ ఈక్వల్ 90 ప్లస్ 3 93. y ఈజ్ ఈక్వల్ టు 93/3. y ఈజ్ ఈక్వల్ టు 31 degrees. Now from 1 x plus y is equal to 90 degrees. Substitute x plus 31 is equal to 90. X is equal to 90 minus 31. X is equal to 0 minus 1 9. Next 8 minus 3 5. Therefore bigger angle is equal to 59 degrees. 59 degrees. Smaller angle is equal to 31 degrees. ఓకే, దీన్ని మీరు కింద రాయాలి. నేను పక్కన రాస్తానని మీరు కూడా పక్కన రాస్తున్నారు. చూడండి, అలవాటు చేసుకోవాలి. 10th లోకి వచ్చారు కదమ్మా. ఓకే, థ్యాంక్ యూ.